చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంత్రకాల సమయం నాయన దేవుని సేవకుల గృహంలో సంఘం అంతా ప్రభు మేము రావడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభు, మరి ప్రతి ఒక్కరి గృహంలో తండ్రి ఈ రీతిగా ప్రార్థనలు ప్రతిరోజు ప్రభు మరి జరిగించుకున్నట్టుకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ప్రారంభంగా నీ సేవకుల గృహంలో తండ్రి ఈరోజు మేము చేరి రావడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. ఇప్పటి వరకు తండ్రి పాటల విషయంలోనూ తండ్రి మరి అన్ని కార్యక్రమం విషయంలో మీరు ఎంతగానో సహాయం చేశారు ప్రభా. కొద్ది నిమిషాలు తండ్రి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి మా యొక్క విశ్వాస జీవితాలకు కావలసిన కొన్ని మాటలను తండ్రి మేము ధ్యానించే ప్రయత్నం చేయుచుండగా నీ ఆత్మ సహాయము నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వేదిక పైన ఉన్న దేవుని సేవకులకు, సంఘ పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని ఒకసారి మనం అధ్యాయం అంతటిని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటివి 2 ప్రశ్నలు ఇక్కడ కనబడతాయి. మత్తయి గారు ఈ యొక్క సందర్భాన్నిటిని కూడా చాలా చక్కగా, చాలా అర్థవంతంగా రాసినట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. 2 ప్రశ్నలు ఏమిటనంటే, 3వ వచనంలో ఒక ప్రశ్న కనబడుతుంది. ఆ ప్రశ్న ఏంటంటే, పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం న్యాయమా అని చెప్పి కొందరు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక ప్రశ్నను అడిగినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఆ ప్రశ్నకు ప్రభువు సమాధానము ఇచ్చిన తర్వాత మరల 16వ వచనంలో మరొక ప్రశ్న కనబడుతుంది. ఆ ప్రశ్న ఏమిటనంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేను ఏ పని చేయాలి అనేటువంటి 2 ప్రశ్నలు ఇక్కడ కనబడుతుంది. ఈ ఫ్యాన్ కొంచెం ఆకండి అన్న. మొదటి ప్రశ్న ఏమో పరిసయ్యులు అడిగినట్టుగా కనబడుతుంది. 2వ ప్రశ్న ఏమో ఒక ధనవంతుడు అడిగినట్టుగా మనకిక్కడ కనబడుతుంది. ఈ పరిసయ్యులు ఎవరు అనంటే, భక్తి జీవితంలో బహు నిష్ట కలిగినటువంటి ఒక గుంపు. అంటే క్రైస్తవ విశ్వాసులలో ఒక గుంపు ఏదైనా, ఒక టీం ఏదైనా, లేదా ఒక చర్చ్ ఏదైనా, ఒక డినామినేషన్ ఏదైనా చాలా భక్తి చేస్తారు అని మనం ఎవరినైనా అంటామో, అలాంటి యూదయాలో నివసిస్తున్నటువంటి అనేక మంది యూదులలో పరిసయ్యులు కూడా అత్యంత భక్తి నిష్ట కలిగినటువంటి వారుగా కనబడుతుంది. అయితే చాలా భక్తిపరులకు ప్రశ్న వచ్చింది, ప్రభువా న్యాయం ఏంటో అన్యాయం ఏంటో చెప్పు, నువ్వు పురుషుడు తన భార్యను విడిచిపెట్టాలా అని చెప్పి వారు అడిగారు. ఒక ధనవంతుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఈ లోక సంబంధమైన ప్రశ్న కాదు నేను అడుగుతున్నది, భౌతిక సంబంధమైన ప్రశ్న కాదు నేను అడుగుతున్నది, సామాజిక సంబంధమైన ప్రశ్న కాదు నేను అడుగుతుంది ఆత్మ సంబంధమైన ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, పరలోకం వెళ్ళాలంటే నన్ను ఏం చేయమంటావు? ఈ 2 ప్రశ్నలను కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ 2 ప్రశ్నలు కూడా మనకు బాగా కనెక్ట్ అవుతాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, మనం కూడా భక్తి జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు, విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు మనకు కొన్ని అనుమానాలు వస్తాయి. అంటే వాస్తు పాటించొచ్చా, పాటించకూడదా, లేదంటే పెళ్లి చేసుకున్నప్పుడు తాళి కట్టొచ్చా, కట్టకూడదా, లేదా పుట్టింట్రకలు తీయొచ్చా, తీయకూడదా, ఇలా కొన్ని పద్ధతులు ఏదైతే మనం పాటించుకుంటూ వస్తున్నామో ఆ పద్ధతుల గురించి మనకు కొన్ని అనుమానాలు వస్తాయి. అయితే వాటికి సమాధానాలు కూడా వస్తాయి. వాటిని మనం కొందరు పాటిస్తారు, కొందరు పాటించరు. దాని సంగతి పక్కన పెడతాం. 2వ వ్యక్తి ఎవరనంటే బాగా ధనవంతుడు. అంటే ధనాన్ని బాగా సమకూర్చుకున్నటువంటి వాడు. అతను పేదరికాన్ని అనుభవించేటువంటి స్థితి లేదు, ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఈయనకు ఆశ కలిగింది ఏంటి? పరలోకం నేను వెళ్ళాలని. ఈ 2 ప్రశ్నలు అయిన తర్వాత ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న మనకి ఇప్పుడు అవసరమైన ప్రశ్న. అంటే మత్తయి గారు ఈ రాసినటువంటి సందర్భాలలో నిజంగా 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుంటూ వస్తే ఆ మొదటి ప్రశ్నలు, దాని సమాధానాలు పక్కన పెడితే ఒక వ్యక్తి విశిష్టమైనటువంటి ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. 27వ వచనంలో ఉన్న ప్రశ్నను ఒకసారి చూద్దాం. 27వ వచనం, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకు ఏమి దొరుకునని ఆయనను అడిగాడు. ఇప్పుడు ఎవరైనా పేతురు గారు, శిష్యుడైనటువంటి పేతురు అడుగుతున్నాడు, అయ్యా మాకేం దొరుకుతుంది?
ప్రతి మనిషి కూడా లాభాన్ని ఆశించకుండా ఏ పని కూడా చేయడు. ఎంతో కొంత లాభాన్ని ఏదో రూపకంగా ఆశిస్తాడు. అది ఆర్థిక రూపం కావచ్చు, అతని పేరు కావచ్చు, లేకపోతే ప్రఖ్యాతులు కావచ్చు, లేకపోతే గౌరవాలు కావచ్చు. ఏదో ఒకటి లేకుండా మనిషి ఏది కూడా చేయడు. ఇప్పుడు పేతురు కూడా అడుగుతున్నాడు, అయ్యా మాకు ఏం దొరుకుతుంది? ఎందుకంటే మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం. అంటే ఈ ప్రశ్న మాకేమి దొరుకుతుందని ప్రభువు దగ్గరకు వచ్చి ఎవరైనా అడగటానికి ముందు, యేసయ్య దగ్గరకు వచ్చాయా నీ దగ్గరకు వస్తే మాకేం దొరుకుతుంది అని అడగటానికి ముందు ఏముండాలో తెలుసా? సమస్తాన్ని పేతురు వలె విడిచిపెట్టే స్థితి ఉండాలి. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు, అయ్యా మాకు ఏం దొరుకుతుంది? మేము అన్ని విడిచిపెట్టి వచ్చాం కదా. ఏం విడిచిపెట్టావు? భూములు విడిచిపెట్టాం, కుటుంబాన్ని విడిచిపెట్టాం, జీవనోపాధిని విడిచిపెట్టాం. ఇలా సమస్తాన్ని నీ కోసం, నీ పిలుపు కోసం మేము విడిచిపెట్టి వచ్చేసాం కదా. మరి వచ్చేసిన మేము ఎప్పుడు ఇలానే ఉండాలా? మాకేమైనా మేలు కలుగుతుందా? మాకేమైనా లాభం కలుగుతుందా అని ఆయన అడిగితే ఆయనకి సమాధానం ఆయన ఇచ్చాడు. ఆయనకి సమాధానం ఇస్తూ ఒక్క ఉపమానాన్ని 20వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏంటనంటే, పరలోక రాజ్యం అంట ఎలా ఉంటుందంటే ఒక ఇంటి యజమానుని పోలి ఉంటుందంట. ప్రభువు సమాధానం ఇచ్చేశాడు, అయ్యా నువ్వు ఏదైతే విడిచిపెట్టి వచ్చావో దానికి 100 రెట్లు నీకు ప్రతిఫలం దొరుకుతుందని ప్రభువు సమాధానం ఇచ్చి మరలా ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఉపమానం ఏంటంటే, ఇదిగో పరలోక రాజ్యాన్ని గురించి నేను నీకు వివరిస్తాను. పరలోక రాజ్యము ఎలాంటిదనంటే ఒక ఇంటి యజమానుడు పోలి ఉంటుందంట. ఆ ఇంటి యజమానునికి ఏముందంటే ఒక ద్రాక్ష తోట ఉందంట. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటకు ఎవరు కావాలంటే పనివారు కావాలి. ఇప్పుడు పనివారు కావాలి. పనివారు వచ్చిన తర్వాతే ద్రాక్ష తోట నుంచి ఫలాలను పొందుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు పనివారు కావాలని యజమానుడు ఏం చేశాడంట, ఉదయాన్న బయలుదేరి, చూడండి ఉదయాన్న బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? ఒక కూలి కొరకు ఎదురు చూస్తున్న వారి దగ్గరికి ఆయన ప్రొద్దున్న బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. ఈ మాట జాగ్రత్తగా ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఒక మాట ఏమనుందంటే, పనివారు అక్కడ ఉన్నారు. పనివారితో ఒక కాంట్రాక్ట్ని ఈ యజమానుడు చేసుకున్నాడు. అయ్యా మీరు నా యొక్క ద్రాక్ష తోటకు రండి, ఈరోజు మీరు పని చేయండి, నేను మీకు ఈ రోజంతటి ఎంత కావాలో అంతగా, అంటే 1 దేనారము నేను మీకు కూలీగా మీకు నేను ఇస్తాను. సరే వీళ్ళు వచ్చారు, పనిని ప్రారంభించారు, పని చేస్తున్నారంట. ఉదయాన్న వచ్చారు, పని చేస్తున్నారు. 9 గంటలకి యజమానుడు అనుకున్నాడంట, ఈ పనివారు సరిపోరు, ఇంకొంతమంది పనివారు ఉంటే బాగుంటుందని చెప్పి 9 గంటలకు 3వ వచనంలో చూస్తున్నారు. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో, ఆ మాట చదవాలి ఇప్పుడు, సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూశాడు. ఎవరంట వీరు? సంత వీధిలో ఊరకన ఖాళీగా ఏ పని పాట లేకుండా అలా కూర్చొని ఉన్నారంట, నిలబడి ఉన్నారంట. వారిని చూచి అంటున్నాడు, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పాడంట. మీరు ఖాళీగా ఉన్నారు కదా, నా ద్రాక్ష తోటలో పని ఉంది, ఆల్రెడీ కొంతమంది పని చేస్తున్నారు, కాబట్టి ఇక్కడ మీరు ఖాళీగా ఉంటే న్యాయం ఏమి లేదు, ఉపయోగం ఏమి లేదు, కాబట్టి మీకు న్యాయం చేస్తాను, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయండి అని చెప్పి వీరిని పంపిస్తే వీరు అక్కడికి పని చేస్తున్నారు. సరే యజమానుడు ఇంకా సరిపోదు, ఇంకొంతమంది కావాలని దాదాపు 12 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి, 5 గంటలకు ఒకసారి 3 సార్లు వెళితే అక్కడ మరికొందరు ఏం చేస్తున్నారంట, నిలిచి ఉన్నారంట. మరికొందరు నిలిచి ఉన్నారు. ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు అంటున్నారంట, ఎవడును మమ్మును కూలీకి పెట్టుకొనలేదని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి, పని చేయండి. ఉదయాన్నే ఒక టీంని తీసుకెళ్ళాడు, పనిలో పెట్టుకున్నాడు. 9 గంటలకి ఒకసారి వెళ్ళాడు, కొంతమందిని పనికి తీసుకెళ్ళాడు. 12 గంటలకి ఒకసారి వెళ్ళాడు, మరి కొంతమందిని పనిలోనికి తీసుకొచ్చాడు. 5 గంటలకి వెళ్ళాడు, మరి కొంతమందిని పనిలోనికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు వీరందరూ కలిసి ద్రాక్ష తోటలోనికి పనిని చేస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం 6 అయింది, పని సమయము ముగించిపోయింది. పని గంటలు ముగిసిన తర్వాత గృహ నిర్వాహకుడు దగ్గర ఇంటి యజమానుడు వెళ్ళి ఎవరెవరికి కూలి ఇవ్వాలో వారికి అందరికీ ఇచ్చేసి అని చెప్పి గృహ నిర్వాహకుడిని పంపించాడంట. ఇప్పుడు గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు, సాయంత్రం 5 గంటలకి వచ్చిన వారి దగ్గర నుంచి డబ్బులు ఇవ్వటం ప్రారంభించి సాయంత్రం 5 గంటలకి వచ్చిన వారికి దేనారం ఇచ్చాడు. ఉదయం వచ్చిన వారికి కూడా
ఒకటే దేనారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఉదయం వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? మేము పగలంతా ఎండ బాధ సహించి, మేము పగలంతా కష్టపడితే మాకెంత ఇచ్చావో సాయంత్రం వచ్చి పనిచేసిన, లేదా సాయంత్రం వచ్చి 1 గంట పనిచేసిన వ్యక్తి కూడా నువ్వెంత ఇచ్చావు, మేము ఎంతైతే తీసుకున్నామో అంతే నువ్వు ఇచ్చావు అని చెప్పి యజమానుడితో మాట్లాడుతున్నారు. అప్పుడు యజమానుడు ఏమంటున్నాడు చూడండి ఆ మాట, 13వ వచనంలో. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకిష్టమైనది, నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? ఇక్కడ ఆయన అంటున్నాడు, డబ్బు నాది, పని నాది, ప్రణాళిక నాది, మీరు వచ్చారు, పని చేశారు. మొదటోడికి ఏం మాట చెప్పాను, కడపటోడికి నేను అదే మాట చెప్పాను, డబ్బు నాది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను, నీకు ప్రాబ్లం ఏంటి అని అడిగాడు ఆయన. ఈ యొక్క సందర్భాన్ని లేదా ఉపమానాన్ని మనం ఎందుకు ఆలోచన చేయాలి అనంటే, ఈ ద్రాక్ష తోట అనేది దేవుడు పని చేయడానికి పిలిచినటువంటి ఒక పని స్థలం. ఒక సంఘము లేదా ఒక సువార్త పని అనేది ద్రాక్ష తోటతో మనం ఒక్కసారి కానీ కంపేర్ చేసుకోగలిగితే, ఈ ద్రాక్ష తోటలోనికి వచ్చి పని చేయడానికి ముందుగా దేవుడు కొందరిని పిలిచాడు. వారెవరంట? పనివారు, దేవుని యొక్క పని చేయడానికి పిలువబడినటువంటి వారు మొదట వచ్చినటువంటి వారు. ఇప్పుడు తర్వాత కొందరు వచ్చారు. కొందరు వచ్చిన తర్వాత వారు వచ్చిన స్థితి ఏంటంటే, వారిని ఎవరు కూడా ఎక్కడ పని పెట్టకపోవటం వల్ల ఊరక సంత వీధిలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి పని విధానాన్ని చూస్తే, దేవుడు మొదట కొంతమంది సామర్థ్యము కలిగినటువంటి దేవుని సేవకులను పిలుచుకుంటాడు. సామర్థ్యము కలిగినటువంటి దేవుని సేవకులను పిలుచుకొని వారికి పని అప్పగించిన తర్వాత ఈ సంఘ పరిచర్య కానివ్వండి, స్వార్థ పరిచర్య కానివ్వండి, ఇదిగో జరగాలి కాబట్టి, ముందుకు కొనసాగాలి కాబట్టి మరికొంతమందిని పిలుచుకొని వస్తాడు. మరికొంతమంది పిలుచుకొని వచ్చినప్పుడు ఆ వచ్చిన వారు ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? ఉదయం నుంచి నేను రాలేదు కాబట్టి నా స్థితి ఏంటంటే, లోకంలో నన్ను ఎవడు పట్టించుకోకుండా ఉన్నప్పుడు, నన్ను ఎవడు పని పెట్టుకోకుండా ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచి పని చేసేటువంటి వ్యక్తికి నన్ను జత పనివాడుగా చేశాడని చెప్పి నమ్మకంతో పనిచేసి యజమానుడు ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటో తెలుసా? మొదటివాడు ఉదయం నుంచి నేను పని చేస్తున్నాను కాబట్టి చివరొచ్చినవాడు నా పనికి ఒకటే సమాన వేతనం ఇచ్చేవని చెప్పి మొదటివాడికి బాధ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక సేవకుడైనా లేకపోతే కడసరి వచ్చిన విశ్వాసి అయినా ఇద్దరం కలిసి పనిచేసిన తర్వాత ప్రతిఫలము ఎవరివ్వాలని ఎదురు చూడాలి? దేవుడివ్వాలని ఎదురు చూడాలి. ఒక సంఘంలో కొట్లాట జరుగుతుంది. ఒక కొట్లాట జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళు కూడా వెళ్ళి ఆ కొట్లాటను ఫోకస్ చేసి దాన్ని టీవీ మీడియాకి తీసుకొచ్చారు. తర్వాత ఇంటర్నెట్ వరకు కూడా ఆ వీడియో వచ్చింది. ఆ కొట్లాటలో ఒకే సంఘంలో 2 సేవకులు ఉన్నారు. ఒకే సంఘములో ఎన్ని వర్గాలుగా విడిపోయారంటే 2 వర్గాలకు విడిపోయి ఇటువైపు పాస్టర్ గారు ఇటువైపు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఇటువైపు పాస్టర్ గారు ఇటువైపు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 2 వర్గాలు వచ్చేది ఒకటే సంఘాన్ని. ఇప్పుడు వీళ్ళు గొడవ వచ్చినప్పుడు ఇదిగో నేను పోలీసుల దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకొచ్చానని ఒక ఆయన అంటాడు, ఇదిగో హైకోర్టు దగ్గర నుంచి నేను కోర్టు ఆర్డర్ తీసుకొచ్చానని ఒక ఆయన అంటాడు, ఇదిగో నువ్వు చదువులేదు, నువ్వు ఆలోచించావా అని ఈ పాస్టర్ గారు నా పాస్టర్ గారు తిడతారు, ఆ పాస్టర్ గారిని ఈ పాస్టర్ గారు తిడతారు. ఈ తతంగం అంతా చూసిన తర్వాత మనకి ఏమర్థమైంది తెలుసా? వీరు ఎవరి ఆధీనంలో లేరు? ప్రభువు యొక్క ఆధీనంలో లేరు. ఎవరి పెత్తనం కింద లేరు? ప్రభువు యొక్క పెత్తనం కింద వీరు లేరు. అంటే ఎవరి ఆధిపత్యాన్ని వారు, ఎవరి పెత్తనాన్ని వారు ఇప్పుడు సంఘంలో ప్రదర్శించాలనుకున్నప్పుడు జరిగేటువంటి నష్టం ఏంటో తెలుసా? దేవుని ఆధిపత్యం నుంచి సంఘం పక్కకు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ ద్రాక్ష తోటలోనికి ఒకసారి మనం చూసినప్పుడు అక్కడ సేవకుడైనా సరే, ఈ ద్రాక్ష తోటను ఒకసారి మనం చూసినప్పుడు అక్కడ విశ్వాస అయినా సరే, ఇక్కడికి వచ్చిన మనందరికి ఉండాల్సినటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన పని నాకుంటుంది, నీకు ఇచ్చిన పని నీకుంటుంది. ఈ పనిని మనం నమ్మకంగా సంఘంలో చేసుకొని మనము వెళ్ళాలి. ఈరోజు క్రైస్తవ్యములో ఉన్నటువంటి సంఘాలు సమాజాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నాయంటే, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ పని ఏంటో తమకు తెలియకుండా సంఘంలో చాలామంది అవుతున్నారు. ఇప్పుడు పనంతా ఎవరు చేయాలి తెలుసా? సేవకులే
చేసుకోవాలి. ప్రణాళికలంతా ఎవరు రచించుకోవాలి తెలుసా? సేవకులే రచించుకోవాలి. మరి మీరెవరు? మేము గెస్ట్ విజిటర్స్. మామూలుగా విఐపీలు ఉంటారు, విఐపీలు వచ్చి చక్కగా కూర్చొని వెళ్ళిపోతారు. మీరెవరు? వివిఐపీలు, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. మీరు వచ్చి ఏం చేస్తారు? సంఘంలోనికి వచ్చి హాజరు అటెండెన్స్ వేసుకొని మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు హాజరు అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోయి ఒకరోజు నువ్వు నేను, అంటే పాస్టర్ గారు మీరు నేను జీతం తీసుకునే రోజు వస్తుంది. వీళ్ళు ఎలాగో సాయంత్రానికి వచ్చేసరికి జీతం తీసుకున్నారు కదా, ఒకరోజు నీవు నేను జీతం తీసుకునే రోజు వస్తుంది. ఆ రోజు జీతం తీసుకుని వచ్చినప్పుడు మన సేవకులందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? అయ్యా ఎంత కష్టపడ్డాను, నాకంతే జీతం ఇచ్చావు, మరి వాళ్ళకి కూడా అంతే జీతం ఇచ్చావా అని అడిగినప్పుడు ఎవరు నిందలు పడాలి తెలుసా? అక్కడ సేవకులు నిందలు పడాలి. ఎందుకంటే కష్టమంతా సేవకుడు పడతాడు, నువ్వు మాత్రం వచ్చి చక్కగా కూర్చొని చల్లగా కూర్చొని నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు చల్లగా కూర్చొని వెళ్ళిపోయి నీ వల్ల సమాజానికి ఏమైనా ఒరుగుతుందా అంటే ఏమీ ఒరగదు. దేవునికి ఏమైనా ప్రతిఫలం ఉందంటే ఏ ప్రతిఫలము రాదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒక మాట చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇప్పుడు భూలోకంలో ఉన్న మనం అందరం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక పని ఏంటో తెలుసా? ఇదిగో సంఘములోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడంటే ఏదో ఒక పని నాకు అప్పగించడానికి తీసుకొచ్చాడు, కానీ ఓరక ఆదివారం వచ్చి అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోవటానికి కాదు. అది మొదటి విషయం. ఈ విషయం అర్థమైన నువ్వేం చేస్తావు? సంఘంలో నీ పని నువ్వు నమ్మకంగా చేస్తావు. నీ పని నువ్వు నమ్మకంగా చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే జీతము నా బాధ్యత. అది సేవకుడికైనా, అది సంఘ పెద్దకైనా, అది విశ్వాసికైనా, ఎవరికైనా సరే జీతం ఇచ్చే బాధ్యత ఎవరిది? ఈ జీతం తీసుకునేటప్పుడు నేను ఏమనుకోకూడదు తెలుసా? ప్రభా వాళ్ళకి ఎక్కిచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు అని అనుకోకూడదు. అలా అనుకోకూడదంటే మనం ఏం చేయాలి తెలుసా? అందరం కూడా ఎవరి పని వారు నమ్మకంగా చేసుకోవాలి. ఇప్పుడు జీతం ఇచ్చిన రోజు నీకేమర్థమవుతుంది తెలుసా? అవకాశం ఉండి కూడా నేను పని చేయలేదు, ఒకవేళ పని చేసి ఉంటే నా జీతము రెట్టింపు రావాల్సిందేమో కదా. భూమి మీద సంఘంలో ఉన్నప్పుడు నేను చేయాల్సిన పని తక్కువ చేశాను కాబట్టి ఈరోజు నా పరిస్థితి ఏంటి? తక్కువ పనే, తక్కువ జీతమే నాకు వచ్చింది. ఈ ఉపమానంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన సంగతి ఏంటి తెలుసా? సంఘములోనికి వచ్చిన తర్వాత మనం చేసిన పనికి దేవుడు జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీ జీతాన్ని అంటే ఈరోజు నువ్వు అటెండ్ అయ్యావా చర్చికి? ఆదివారం నువ్వు అటెండ్ అయ్యావా? సంఘ కార్యక్రమాల్లో నువ్వేమైనా చేస్తున్నావా? నువ్వు చేసే కొలది నీ జీతం అక్కడ సిద్ధపరచబడుతుంటుంది. ఇప్పుడు నీ జీతం సిద్ధపరచబడుతుంది, నువ్వు వచ్చి కూర్చొని వెళ్ళిపోతే దానికి తగ్గ జీతం కూడా ఉంటుంది. ఏముంటుంది? ఏమి ఉండదు. వచ్చి కూర్చొని వెళ్ళిపోయావు కదా అని చెప్పి దానికి తగ్గ జీతం లేదు. సంఘానికి వచ్చి నేను పని చేశాను, ఇదిగో సంఘ పరిచర్లు నేను కూడా పాలుభాగస్తున్నాయ్యానంటే నీకు దేవుడు ఇవ్వాలనుకుంటే దేనారమైన ఇస్తాడు, 100 దేనారాలని ఇస్తాడు. ఎన్నైతే ఇదిగో ఆ రోజు ఇస్తాడో ఆ రోజు మనకు అర్థమవుతుంది. ఎందుకు ఈరోజు ఈ మాట నేను మీ ముందరికి తీసుకొచ్చాను అని అంటే, పరిచర్య అన్నది ఎవరి బాధ్యత తెలుసా? ప్రతి ఒక్కరి బాధ్యత. పేతురుకి అనుమానం వచ్చింది, అయ్యా ఇన్ని వదిలేసి నీ దగ్గర పనిచేస్తున్నాను కదా, ఏంటి మా పరిస్థితి? పేతురికైనా అనుమానం, మిగతా వాళ్ళకి కాదా? పేతురికైనా పేతురు తెగించి అడిగాడు. పేతురుతో ఉన్న శిష్యులందరికీ కూడా అదే అనుమానం బహుశా ఉండుండొచ్చు. ఇప్పుడు మనకు కూడా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా మాకు ఏమి దొరుకుతుంది, ప్రభా మాకేమి ఇస్తావు, కేవలం భౌతిక సంపదలేనా, ఆత్మీయ సంపదలు ఏమి ఇవ్వవా అని అడిగినప్పుడు, భౌతిక సంపదలు నేను భూమి మీద మీకు ఇస్తాను, ఆత్మ సంపదలు నేను ఆ రోజు మీకు ఇవ్వాలంటే ఈరోజు మీరు ఏం చేయాలి? మీరు కష్టపడి ఆయన ద్రాక్ష తోటలో పని చేయాలి. సేవకుడు పని సేవకుడు చేస్తాడు, సంఘ పెద్ద పని సంఘ పెద్ద చేస్తాడు, విశ్వాసి పని విశ్వాసి చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా చేస్తాము. ప్రతి ఒక్కరు చేసిన తర్వాత ఆ రోజు జీతం దేవుడు మనకు ఇస్తాడు. ఆ రోజు నాకు ఎక్కువ జీతం కావాలని ఎవరైనా ఆశపడితే ఈరోజు ఏం చేయాలి? ఎక్కువ పని చేయాలి. ఎక్కువ పని చేయాలంటే మొదట మీకు ఏం తెలియాలి? సంఘంలో మీ పనేంటో మీకు తెలియాలి. సంఘంలో మీ పనేంటో మీకు తెలియకుండా మీరు ఎన్ని సంవత్సరాలు సంఘంలో ఉన్నా మీరు అభివృద్ధి చెందరు, సంఘం కూడా అభివృద్ధి చెందదు.
మీ జీవితాలు బాగుపడవు, సంఘం కూడా ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి వెళ్ళదు. ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు, సంఘమంతా కూడిన తర్వాత ఆ సంఘంలో ఏముండాలి తెలుసా? ప్రతిఫలాలు కనబడాలి. ఒక భక్తుడిని చూద్దాం మనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనము. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఇక్కడ దావీదు గురించి ప్రస్తావించిన సందర్భంలో దావీదుని గురించి చెబుతూ రాయబడినటువంటి మాటల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దావీదు ఏం చేశాడంట? దేవుని సంకల్పం, ఆయన వ్యక్తిగత సంకల్పము కాదు. దేవుని యొక్క ఆలోచనలు ఏంటి? దేవుడు నన్ను ఎందుకు సంఘంలో తీసుకొచ్చాడు? దేవుడు నా ద్వారా ఏ పని చేయించాలనుకుంటున్నాడు? దేవుడు నా ద్వారా సేవకుడికి ఎలా సహకరించాలని ఆశిస్తున్నాడు అని చెప్పి మనం దేవుని సంకల్పాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఇక్కడ ఎంతమంది 5 దేవుని సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా సంఘంలో నన్ను ఏం చేయమంటావు, లేదా సంఘంలో నా పని ఏంటని ఎంతమంది అడుగుంటారు? ఎవరైనా అడిగారు ఎప్పుడైనా? అయ్యా ఏం పని ఉంది సంఘంలో, నన్ను ఏం చేయమంటారు మీరు? మనం అలా అడగకపోయినప్పుడు, దేవుని సేవకులు వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు, దేవుని సంకల్పాన్ని వివరిస్తున్నప్పుడు, ఆ సంకల్పంలో పనివారు ఎంతోమంది కావాలని పలుమార్లు మనకు ప్రస్తావించబడుతుంటుంది. సంఘంలో ఈ పని చేసేవాళ్ళు ఉండాలి, ఇదిగో సువార్త పనులు ఈ పని చేసేవాళ్ళు ఉండాలి అని దేవుని సేవకులు ఎన్నోసార్లు ప్రస్తావించిన నీకు అర్థం కాకపోతే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని సంకల్పం నీకు అర్థము అవటం లేదు. దేవుడు నీ గురించి ఏం సంకల్పిస్తున్నాడో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎలా ఉంటావు అంటే భజన బ్యాచ్లా ఉంటావు. అంటే వస్తావు, భజన చేస్తావు, వెళ్ళిపోతావు. నీ వల్ల దేవునికైతే ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. కూడిన ప్రతిసారి, చేరిన ప్రతిసారి దేవుని సంకల్పము నాకు తెలియాలి. ప్రభా నా జీవితం ముగిసిపోతుంది, గడిచిపోతుంది, నడిచిపోతుంది, ఏంటి పరిస్థితి, ఏం చేయమంటావు పరిచర్య? ఒకనొక రోజు నువ్వు నాకు జీతం ఇస్తావు, ఆ జీతం ఒకవేళ తక్కువగా ఉంటే ఆ రోజు ప్రజలందరి ముందు నేనేమవుతాను? సిగ్గుపరచబడతాను. నాకు కూడా అధిక జీతం కావాలి, నేను కూడా నీ దగ్గర నుంచి అధికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రభా అని ఆశతో భూమి మీద ఏ పని చేయాలి ప్రభా, ఏ పని చేయాలి ప్రభా అని తన సంకల్పాన్ని నిరంతరం మనం వెతకాలి. అలా వెతికిన వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. దావీదు రాత్రి పగలు వాక్యాన్ని ధ్యానించాడు. ఎందుకో తెలుసా? మనలాగా ప్రసంగీకులైపోయి బెదరగొట్టి చదరగొట్టేయడానికి కాదు. ప్రభా నా జీవితం ఏంటి, నీ దృష్టిలో నా జీవితం ఏంటి? వాక్యం చదువుతున్నారు కదా, మీరు బైబిల్ చదువుతున్నారు కదా, ఎందుకు చదవాలి ప్రభా? నా జీవిత ఉద్దేశం ఏంటి నాకు చెప్పు. సంఘంలో నన్ను ఎందుకు చేర్చావు నువ్వు? సంఘంలో నేను ఏం చేయాలి, ఎవరు చేయాలి ప్రభా అంటే? సంఘంలో పని అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? యవనస్తులు మాత్రమే గుర్తొస్తారు. మరి వృద్ధులు పని చేయకూడదా? వృద్ధులకు జీతం లేదా? నడివయస్కులకు జీతం లేదా? పిల్లలకు జీతం లేదా? ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దావీదు వలె దేవుని సంకల్పం తెలిసేంత వరకు దేవుని సన్నిధిలో పోరాటం చేయాలి. ప్రభా ఏ పని చేయాలి? ఎందుకంటే ఒకానొక రోజు నీకు వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్యం సహకరించకపోయినప్పుడు నువ్వు ఏ పని చేద్దామని నువ్వు చేయలేవు. నీకు అన్నీ బాగున్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభా నీ సంఘంలో నన్ను చేర్చినందుకు నీ సేవకుడికి నన్ను ఎలా సహకరించమంటావు? ఎందుకంటే ఈ ద్రాక్ష తోటలో ఫలాలు కావాలి. హెబ్రోను సంఘాన్ని మీరు ద్రాక్ష తోటగా తీసుకుంటే హెబ్రోను సంఘంలో ఇదిగో ఒక ద్రాక్ష తోట కనబడుతుంది, కానీ హెబ్రోను సంఘం నుంచి కాసే ఫలాలు ఏం కనబడుతున్నాయి మీకు తెలుసా? ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు దగ్గర ఏం రావాలి? ఫలాలు రావాలి. ఆ ఫలాలను మనం ఏం చేయాలి? తినాలి. ఇప్పుడు సంఘం ఉంది, చెట్టు అయితే ఉంది, ఈ చెట్టులో ఫలాలు ఏమున్నాయి? ఈ ఫలాలు ఎవరు తింటున్నారు? ఈ ఫలాలు ఒకళ్ళు ఫలించాలంటే పని చేసేవారు కావాలి. యజమానుడు ఉంటే ద్రాక్ష తోట అయిపోద్దా? సేవకుడు ఉంటే సంఘం నడిచిపోద్దా? ఇప్పుడు సేవకు సహకరించేటువంటి వారు ఎవరు అని అంటే ఒక్కరు కాదు, కూర్చున్నా వచ్చినా వెళుతున్నా ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి తెలుసా? ప్రభా నా సంకల్పం ఏంటి నీ సంఘంలో అని తెలుసుకున్న తర్వాత దావీదు గురించి రాయబడిన మాట చూడండి. తన తరము వారికి ఏం చేశాడంట? సేవ చేసి నిద్రించాడు. మనం చనిపోయిన తర్వాత మన గురించి ఎలా మాట్లాడుకోవాలి తెలుసా? ఇదిగో బ్రతికినంత కాలము ప్రభు పక్షాన వీళ్ళు ఏం చేశారు? మాకు సేవ చేశారు. బ్రతికినంత కాలము ప్రభు పక్షాన వీరు సంఘానికి ఏం చేశారు? సేవ చేశారు.
బ్రతికినంత కాలం వీడు బ్రతుకంతటిని చూసినప్పుడు వారి కొరకు సంపాదించుకున్న సంపాదనలు, వారి పేరు, వారి ప్రఖ్యాతులు పక్కన పెడితే వీరు ఎంత సహకరించారో సంఘానికి, ఎంత సహకరించారో తమ తరపు వారికి అని చెప్పి మన గురించి కానీ రాకపోతే, ఇక్కడే రాకపోతే పరలోకంలో జీతం ఏమొస్తుంది? మనకి పరలోకంలో జీతం మనకు ఏమొస్తుంది? అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు అడుగుతున్నాడు, అయ్యా మాకేమొస్తుంది అని అంటే, మీకు చాలా అద్భుతమైన జీతాన్ని దేవుడైతే సిద్ధపరుస్తాడు, కానీ అది ఎప్పుడు వస్తుంది అని అంటే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి పరిచర్య మనము చేసినప్పుడే, సమస్తాన్ని మనం పక్కన పెట్టి ప్రభు కొరకు మనము చేసినప్పుడే. అలా చేసినటువంటి వ్యక్తులు ఇదిగో ఈ సంఘ స్థాపకులు అయి ఉండొచ్చు, సంఘాన్ని నడిపిస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. వారు పని చేస్తున్నప్పుడు ఇప్పుడు నీ బాధ్యత ఏంటో తెలుసా? కడగా ఉన్న నిన్ను, విడిచిపెట్టబడిన నిన్ను, తృణీకరించబడిన నిన్ను సంఘంలో దేవుడు తీసుకొచ్చి ఇదిగో నా పని చేయరా అని చెప్పిన తర్వాత ద్రాక్ష తోటలోనికి వచ్చి చల్లగా కూర్చొని నువ్వు వెళ్ళిపోతే జీతం నీకు వస్తుందా? ఈరోజు మనకు సుఖంగా ఉండొచ్చు వచ్చి కూర్చొని వెళ్ళిపోతే, కానీ ఈ సుఖం ఒకరోజు ఎంత బాధను తీసుకొస్తుందంటే కనీసం ఆ బాధను వర్ణించలేము. కాబట్టి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఏంటో తెలుసా? ద్రాక్ష తోటలో నిన్ను నన్ను పనివాడిగా చేర్చుకోవటం. ఈ ద్రాక్ష తోటలో నిన్ను నన్ను సభ్యునిగా చేర్చుకొని నా పని చేయి, నా పని నువ్వు చేయాలి. ఇప్పుడు ఒక మాట చెప్తే జాగ్రత్తగా వినండి మీరు. సంఘంలోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి మనము చేర్చబడిన తర్వాత సంఘము ద్వారా మనము సేవలు పొందుకుంటాం. అది ప్రార్థన సహకారం కావచ్చు, లేకపోతే మన గృహాల్లో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, మరొకటి కావచ్చు. సంఘం మనకు సహకరిస్తుంది, సంఘం మనకు సేవలు అనేకమైనవి అందిస్తాయి. కానీ అది ఎంత ముఖ్యమైనవో మన సంఘము ద్వారా అనేక సేవలు బయటికి వెళ్ళాలి. అనేక మంది మన సంఘము ద్వారా ఆశీర్వదించబడాలి. అనేక మంది మన సంఘము ద్వారా రక్షణలోనికి రావాలి. అలా రావాలి అని అంటే ఇదిగో మనం ఏం చేయాలి తెలుసా? ద్రాక్ష తోటలోనికి రావటం ముఖ్యం కాదు, ద్రాక్ష తోటలోనికి వచ్చి పని చేయటము చాలా ముఖ్యం. ఒక మాట చూసి మనం ముగించుకుందాం. యాకోబు గారు మాట్లాడుతున్న మాట ఒకసారి చూస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 2. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? చాలా సూటిగా అడుగుతున్నాడు యాకోబు. విశ్వాసులేనా మీరు? అవునండి, మేము విశ్వాసులమే. విశ్వాసం ఉందా మీలో? అవునండి, మాలో విశ్వాసం ఉంది. ఆదివారం చర్చికి వస్తారా? అవునండి, మేము వస్తాం. పాటలు పాడతారా? పాడతామండి. ప్రార్థనలు చేస్తారా? చేస్తామండి. ప్రసంగాలు చేస్తారా? చేస్తామండి. సువార్తకు సహకరిస్తారా? ఇన్ని చేస్తారా? చేస్తామండి. కానీ ఏమి లేదు, మనలో క్రియలు లేవు. అంటే ఇవి క్రియలు కావా? ఇవన్నీ క్రియలు కావా అంటే నువ్వు సంఘానికి వచ్చి చేసినవి క్రియలు కావా అంటే సంఘానికి వచ్చి చేసినవి క్రియలే. కానీ ఈ క్రియల నుంచి మరొక క్రియ జరగాలి. అది లేనప్పుడు ఇది మనం ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు. ఏంటా క్రియ అంట? ఎవరైనా సహోదరులు మన దగ్గరకు వచ్చారంట, ఆ సహోదరులకి ఏమి లేవంట? వస్త్రాలు లేవు, భోజనం లేదంట. సహోదరుడు మన దగ్గరకు వచ్చి దిగంబరిగా వచ్చాడు, అతనికి బట్టలు లేవు, అతనికి భోజనం లేదు. ఇప్పుడు అతనికి బట్టలు భోజనం నువ్వు పెట్టకుండా నువ్వేమంటున్నావు? శరీరమును కావలసిన వాటిని ఇవ్వకుండా చలి కాచుకుని సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకునుడు తృప్తి పొందుడని చెబితే ఏమి ప్రయోజనము అని అడుగుతున్నాడు. అంటే చాలా స్పష్టంగా నేను మీకు చెబుతున్న మాట, యాకోబు గారి ద్వారా రాయబడిన మాటలో ఉన్న విషయము, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, మనం ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని సంఘ కార్యక్రమాలు చేసుకున్నా, మన ద్వారా, మన సంఘము ద్వారా ఇదిగో సహోదరులకు సహాయం అందకపోయినప్పుడు మనం ఎన్ని చేసినా ఇవి ఉపయోగము ఉండవు, నిష్ప్రయోజనము అయిపోతాయి. ఇన్ని ఎందుకు చేయాలి? మీ ప్రతి గృహంలోనికి వచ్చి మీ కొరకు ప్రార్థన చేసి, మీ ప్రతి గృహంలోనికి వచ్చి మీ వాక్యం చెప్పి బలపరిచేది ఎందుకో తెలుసా? మీరు కేవలం ఆశీర్వదించబడి అలా ఉండటానికా? కాదు. మీ ద్వారా ఒక సహోదరుడికి ఏం జరగాలి? సేవ ఫలం అందాలి. అది కుటుంబం ద్వారా అందుతుందా, వ్యక్తి ద్వారా అందుతుందా, సంఘం ద్వారా అందుతుందా? అది ఎవరో ఒకరి ద్వారా వేరొకరికి ఫలాలు అందకుండా మనం ఎన్ని కూడికలు చేసుకున్నా సరే ఆ కూడికలకు అర్థం లేకుండా పోతుంది. ఎందుకు ఈ కూడికలు, లేకపోతే ఎందుకు ఈ వాక్యాలు అని అంటే ఇదిగో మనం దేవుని సంకల్పాన్ని తెలుసుకోవటం. ఇంటింట గృహ కూడికలు జరుగుతున్నప్పుడు ఇదిగో మా గృహం ఆశీర్వదించబడిందనే మాట మీకు ఎంత తృప్తినిస్తుందో మరో మాట చెప్తున్నాను, మా గృహం ద్వారా ఇదిగో మా పక్కింటి వారు కూడా ఆశీర్వదించబడ్డారనే మాట చెప్పాలి.
నేను ఎంత ఆశీర్వదించబడ్డానో నా ద్వారా ఇదిగో పక్కింటి వారు కూడా ఆశీర్వదించబడ్డారు. అలా చెప్పాలంటే మీరు ఏం చేయాలి తెలుసు? ఒక మాట చెప్తాను. సేవకుల గృహంలో నుంచే జరుగుతున్న కార్యక్రమం కూడా ఒక మాట చెప్తాను. కొర్నేలు మీకు జ్ఞాపకం ఉన్నాడా? పేతురు గారు కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు కొర్నేలు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ముఖ్యమైన స్నేహితులను తర్వాత బంధువులను తన దగ్గర పిలిపించుకొని పేతురు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు పేతురు వలె విజయ్ కుమార్ డాక్టర్ గారు మీ గృహానికి వస్తారు. ఒకనే సేవకులు వాక్యాలు చెప్తున్నవారు మీ గృహాలకు వచ్చి వాక్యాలు చెప్తారు. ఇప్పుడు మీరు కొర్నేలి వలె మీ ముఖ్య స్నేహితులను బంధువులను పిలుస్తారా పిలవరా? వాళ్ళు వస్తారా తర్వాత సంగతి. ఓకేనా? పిలవటం మాత్రం మీ బాధ్యత. సేవకుని యొక్క వాక్యం ఈ గృహం నుంచి ప్రారంభమై అన్ని గృహాలకు వెళ్తున్నప్పుడు మీకు గుర్తుండాల్సిన ఒకటే పరిచర్య. ఏంటి తెలుసా? కొర్నేలి పరిచర్య. ఆ పరిచర్య మీరు చేయండి. ఒకరు కాకపోతే ఒకరి ద్వారా అయినా, ఒక కుటుంబం ద్వారా కాకపోతే మరొక కుటుంబం ద్వారా, ఎవరొకరు హెబ్రోను సంఘం ద్వారా జరుగుతున్న వాక్య పరిచర్య ద్వారా కానివ్వండి, ప్రార్థన పరిచర్య ద్వారా కానివ్వండి, మరొక పరిచర్య ద్వారా కానివ్వండి, మరొకరు ఆశీర్వదించబడతారు. అలా ఆశీర్వదించబడకుండా 40 సార్లు కాదు 400 సార్లు తిరిగినా సరే ఉపయోగం. కాబట్టి ఒక రిజల్ట్ కోసం, ఒక ఫలితం కోసం, సంఘం ద్వారా ఇతరులను ఆశీర్వదించబడాలన్న ఒక మంచి సంకల్పం కోసం ఈ ప్రార్థన పరిచర్యలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభా, తెలియపరిచిన కొద్ది మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. ద్రాక్ష తోటలోనికి తండ్రి పని లేని వారుగా ఉన్నప్పుడు నీవు మమ్మల్ని చేర్చావు. జీతం నీ బాధ్యత ప్రభా, జీతం నీ వద్ద ఉంది తండ్రి. ఆ జీతాన్ని మేము పుచ్చుకోవడానికి ప్రభా ఇదిగో తండ్రి మా పరిచర్యలు మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. సేవకులకు సహకరిస్తూ ప్రభా ఇదిగో కొర్నేలి వాళ్ళ తండ్రి మా కుటుంబాలను మేము ప్రిపేర్ చేసుకొని తండ్రి పరిచర్యలు మా గృహాలు ఆహ్వానించేటువంటి మనసు మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.